దేవునికి మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాలు. మరి కీర్తన 34 అధ్యాయం 6వ వచనంలో చూస్తే, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. ఈ దీనుడు మొర్రపెట్టగా అంటున్నాడు. ఎక్కడ గొర్రెల కాపరండి, ఎక్కడ మహారాజు దీనత్వం వహించాడు. ఈరోజు ఒక గొర్రెల కాపరి నుంచి అంత హెచ్చైన స్థితిలో ఉండడానికి గల కారణం అతనిలో ఉన్న దీనత్వమే. మనము కూడా దీనులుగా ఆయన సన్నిధిలో మరి దీనత్వము కలిగిన బిడ్డలుగా మనం ఉంటే ఆయన అన్ని కార్యాలు చేయడానికి, మనల్ని అన్నిటి యందు మనకి సహాయకుడుగా ఉండి మనకి తోడుగా మొర్రను ఆలకించి మనకి తోడుగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి అందరి చేత తృణీకరింపబడ్డాడు కదా, తండ్రి చేత, అన్నదమ్ముల చేత, అలాగనే మరి భార్య చేత, మామ చేత, అనేక మంది వ్యక్తుల చేత శోధింపబడి మరి భయంకరమైన శ్రమలు అనుభవించినప్పటికీ కూడా ఏమంటున్నాడో తెలుసా? నా మొర్రను ఆలకిస్తాడు అనే ఒక విశ్వాసము దావీదుకుంది. ఎన్ని కష్టాలు, ఎంత అసూయ వచ్చినా మరి భయంకరమైన విషపు చూపుతో దావీదుని ఎప్పుడు సౌలు చూస్తూనే ఉండేవాడు, ఎప్పుడు తరుముతూనే ఉండేవాడు. ఎప్పుడు చంపాలి, ఎప్పుడు చంపుదును అని. ఎందుకంటే దావీదు కంటే, సౌలు కంటే దావీదుకి ఎక్కువ ఘనత, ఎక్కువ గొప్పతనం, దేవుని ఆశీర్వాదము చాలా ఉంది. ఎందుకంటే దావీదులో ఉన్న దీనత్వం ఉంది, సౌలులో ఆ దీనత్వము లేదు. కనుకనే దావీదును మరి ఎప్పుడు తరుముతూ, కోపముతో, విషపు చూపు చూస్తూ, అసూయతో చూస్తూ ఎప్పుడు చంపుదునా అని తరుముతూనే ఉండేవాడు. దావీదు పారిపోతూనే ఉండేవాడు, ఎప్పుడు తప్పించుకుంటూనే ఉండేవాడు. ఎందుకంటే తను అల్లుడే, కానీ అతనికి గొప్ప ఘనత. దావీదుకి, సౌలుకి 1000 మంది, దావీదుకు 10,000 మంది. చూడండి ఎంత ఘనత దావీదుకు వస్తుంటే తనకు అసూయ కలిగింది. చంపాలని తరుముతుంటే అక్కడి నుంచి పారిపోతాడు. అయితే పారిపోతూ ఒకసారి తరుగుతున్నప్పుడు ఒకసారి పారిపోతూ అహీమేలకు, దైవజనుడైన అహీమేలకు ఇంటికి వెళ్తాడు. వెళ్ళి అహీమేలు దగ్గర ఉన్నప్పుడు అహీమేలు తనకి కొంత ఆహారం ఇస్తాడు. అంటాడు కదా అహీమేలుతో, దైవజనుడితో అంటాడు కదా, అయ్యా నీ దగ్గర ఏమైనా ఈటి కానీ ఏమైనా ఖడ్గము కానీ ఉన్నదా? నేను తీసుకురావడం కుదరలేదు, నేను తేలేకపోయాను, మార్గంలో వెళుతూ వచ్చాను, మీ దగ్గరికి ఏదైనా ఉందా అంటే దైవజనుడైన అహీమేలకు అంటారు కదా, అయ్యా నా దగ్గర ఖడ్గములు నా దగ్గర ఏమీ లేవు, కానీ నీవు ఒకప్పుడు గొలియాతును కొట్టినప్పుడు గొలియాతు యొక్క ఖడ్గము నా చేతికి ఇచ్చో, ఆ ఖడ్గం అయితే ఉన్నది, అది గుడ్డ చుట్టూ ఇక్కడ ఉన్నది, నీకు కావాలంటే అది తీసుకో అంటాడు. వెంటనే అది తీసుకొని అహీమేలు దగ్గర నుంచి దావీదు బయలుదేరి బయటకు వస్తాడు. బయటికి వచ్చినప్పుడు అతన్ని ఏదోమీయుడైన దోయాగు చూస్తాడు. దోయాగు చూసి ఎక్కడి నుంచి వస్తున్నాడు ఇతను, తన ఇంటి నుంచి వస్తున్నాడని ఒక విషపు చూపు చూస్తున్నప్పుడు, ఒక భయంకరమైన క్రూరమైన ముఖముతో చూస్తున్నప్పుడు దావీదు అతన్ని చూసి అనుకుంటాడు కదా, అమ్మో ఇతను నన్ను చూశాడు, ఇప్పుడు వెళ్ళి సౌలుతో చెప్తాడని తెలుసు దావీదుకి. కానీ దేవునికి అప్పగించుకొని వెళ్ళిపోయాడండి దావీదు. వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయం సౌలుకు తెలుస్తుంది. ఈ సౌలుకి అనుకుంటాడు అహీమేలకు ఇంటికి దావీదు వెళ్ళాడు, తెలిసిపోద్ది. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? రామాలో ఉన్న ఇజ్రాయేలు జనాంగం అంతటినీ పిలిచి అంటాడు కదా, ఇజ్రాయేలు జనాంగముతో అంటాడు కదా, మీకేమైనా దావీదు పొలాలు ఇస్తాడా? మీకేమైనా గొప్ప గొప్ప తోటలు ఇచ్చేస్తాడా? ద్రాక్ష తోటలు ఇస్తాడా? లేదా మిమ్మల్ని పెద్ద సహస్రాధిపతులను, లేకపోతే అధిపతులను, శతాధిపతులను చేస్తాడా? మీకేమి అధికారం ఇస్తాడు? మీకేమి ఇచ్చేస్తాడు? పొలాలు ఇస్తాడా? ద్రాక్ష తోటలు ఇస్తాడా? ఏమిస్తాడు? అతనికి మీరు ఎందుకు వంత పాడుతున్నారు? నా మీద ఎందుకు ఆలోచించకుండా నా మీద చిన్న చూపు చూసి నా మీద కుట్ర పన్నుతున్నారు అని నా పక్షముగా ఉండక మీరెందుకు కుట్ర పన్నుతున్నారు? యెష్షయి కుమారుడైన దావీదు మీకేం చేస్తాడని మీరు అతని వెంట పరుగులు పెడుతున్నారు. అతనితో ఏమి నిబంధన ఉందని అతని వెంట మీరు వెళ్తున్నారు. నా పక్షంగా మీరు ఉండకున్నారే. అయితే వెంటనే ఈ దైవజనుడైన అహీమేలకును వెంటనే పిలుస్తాడండి సౌలు. ఈ జనాంగం దగ్గర బాధపడుతూనే అహీమేలకును పిలిచి అహీమేలుతో అంటాడు కదా, నీవు దావీదు కలిసి నా మీద కుట్ర పన్నుచున్నారా? నేను నీకేం అపాయము చేశాను? నీవు దావీదును పిలిచి నీవన్నీ ఇచ్చావంట, ఇలాంటి కుట్ర ఎందుకు చేయుచున్నావు అన్నప్పుడు అంటాడు కదా, అహీమేలకు అంటాడు, నేను ఇచ్చుట నాకు తెలిసింది, నీవు ఆహారం ఇచ్చుట నాకు తెలిసింది, ఖడ్గం ఇచ్చుట నాకు తెలిసిందంటే అహీమేలకు అంటాడు, నాకు ఇదేమీ తెలియదు, నేను తెలియక చేసి తిని, అయినా దావీదు నీ ఇంటల్లుడేగా,
అతని పరాయివాడు కాదు కదా. అతను ఎలాంటి వాడు? దావీదు మీద కుట్ర నేను ఎందుకు పన్నుతాం మేము? అతను మంచి అల్లుడు కదా. నీకు ఒక మంచి అల్లుడుగా, నీకు ఒక సలహాదారుడుగా, నమ్మకమైన ఆలోచనకర్తగా ఘనత వహించిన వాడు కదా దావీదు. ఇంత చక్కని అల్లుడు కదా నీ అల్లుడు మరి అని అతనితో అంటున్నప్పుడు, ఆ మాటలు విన్నప్పుడు సహించలేకపోతాడండి సౌలు. ఆ మాటలు సహించలేకపోతాడు. నీ నీ మనిషే కదా, నీ అల్లుడే కదా అన్నప్పుడు భరించలేకపోతాడు. అప్పుడు అంటాడు కదా, నీవు నీ ఇంటి వారిని ఒకసారి పిలుచుకురా, నీ ఇంటి వారందరూ రండి ఇక్కడికి అంటాడు. అప్పుడు అహీమేలకు అడుగుతాడు. అహీమేలకు అంటాడు, అయ్యా మరి నాకు తెలియక చేశాను, నీవు దాన్ని జ్ఞాపకం చేసుకోకు అంటే అంటాడు కదా, నీ ఇంటి వారికి తప్పక మరణదండన, మరణశిక్ష ఉంది. వెంటనే అహీమేలకి మాటలు మాట్లాడిన వెంటనే కోపంతో ఏం చేస్తాడో తెలుసా? దౌర్జన్యంగా అక్కడ ఉన్న తన మనుషులు, అక్కడ చాలామంది మనుషులు ఉంటారండి, వారందరినీ, వాళ్ళకి కావలి వాళ్ళు ఉంటారు, కావలి గండ్ర వారు ఉంటే వారితో అంటాడు కదా, మీరందరూ కలిసి వారి మీద పడి వారిని చంపండి. 85 మంది ఏఫోదును ధరించుకొని అక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఏఫోదును ధరించుకొని ఉన్న దైవజనులందరినీ చంపమంటే వాళ్ళు చంపడానికి, దైవజనులను చంపడానికి భయపడతారు. అయితే ఇక్కడ దోయేగున్నాడు కదా, వెంటనే ఏం చేస్తాడో తెలుసా? అతని మీద, వారందరి మీద పడి ఖడ్గము చేత తన మనుషులతో ఆ దైవజనుల్ని చంపించేస్తాడు. చంపించేసి ఇంకా భయంకరముగా అతని మీద మరి కోపముతో ఉంటాడు సౌలు. కోపముతో ఉంటే అతను, ఈ యొక్క దైవజనుడైన అహీమేలకు కుమారుడు అక్కడి నుంచి తప్పించుకొని దావీదు దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్తాడు. దావీదును తరమడానికి మళ్ళీ సిద్ధమవుతున్నప్పుడు అంత శ్రమలో కూడా దావీదేమంటాడు? 52వ కీర్తనలో ఇదే మాటలు చెప్పబడిని. దావీదు మరి అహీమేలకు ఇంటికి వచ్చాడని దోయాగు సౌలుతో చెప్తున్న మాటల గురించి తనకు విని ఆ శ్రమలను బట్టి చాలా వేదన పడుతూ అంటాడు కదా. అదే 52వ కీర్తన 8వ వచనంలో అంటాడు కదా దావీదు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటున్నాడు. నిత్యము దేవుని సన్నిధిలో నేను నమ్మిక ఉంచున్నాను. నా దేవుడు నన్ను సురక్షితముగా కాపాడుతాడు. నేను దేవుని మందిరములో ఒలీవ చెట్టు వలె, పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నాకు ఇంకేం బాధ లేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా నాకు అనవసరం. నాకు నా దేవుడున్నాడు, నేను ఆయన యందు నమ్మిక ఉంచుతున్నాను. ఎందుకంటున్నాడండి? ఇన్ని శ్రమల్లో కూడా, ఇన్ని బాధల్లో కూడా ధైర్యముగా నేను పచ్చని ఒలీవ చెట్టు వల్లనే ఎలా పోల్చుకుంటున్నాడు? ఒలీవ చెట్టుకు అంత గొప్ప పేరుంది, అంత గొప్ప ఘనత ఉంది. ఒలీవ చెట్టు అటండి, అది శాశ్వత కాలము ఉంటుందట. దానికి మరణం అనేదే ఉండదట. 1000 సంవత్సరాలు, దీర్ఘకాలము, 1000 సంవత్సరాలు బ్రతికే ఉంటుందట. అది నీతిమంతులకి సాదృశ్యము, అభిషేకానికి సాదృశ్యము. అంతేకాదండి, సౌందర్యానికి కూడా ఒక గొప్ప సాదృశ్యము. సమూయేలులో దేవుడు మొదటి సమూయేలు గ్రంథంలో యెష్షయి ఇంటికి సమూయేలుని వెళ్ళమంటాడు. నువ్వు యెష్షయి ఇంటికి వెళ్ళి ఆ కుమారుల్లో ఒకరిని రాజుగా అభిషేకించడానికి వెళ్ళు అంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సమూయేలు ఆ రాజులను చూసి, ఆ బిడ్డలను చూసి ఎవరిని రాజుని చేయాలి అనుకుంటున్నప్పుడు దేవుడు అంటాడు కదా, సమూయేలు నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, వారి బలాన్ని చూస్తున్నావు, వారి అందాన్ని చూస్తున్నావు, నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు. నేనైతే అంతరంగంలో ఉన్న స్వభావాన్ని, అంతరంగంలో వారి మనస్సును ఎరిగి ఉన్నవాడను అంటున్నాడు. అంతేకాదండి, ఇంకొక కుమారుడు ఎవరైనా ఉన్నారంటే ఉన్నాడండి. అక్కడ ఒక చిన్నోడు ఒకడు ఉన్నాడు, కడసారి వాడు ఒకడు ఉన్నాడు. అతన్ని పిలిపించండి అన్నప్పుడు అతను రాగానే అతన్ని చూసినప్పుడు ఏమని ఉంటుందో తెలుసా? అతని యొక్క సౌందర్యాన్ని చూసి, అతను చక్కని వాడు. సమూయేలు అంటాడు కదా, అతని చక్కని నేత్రములు కలవాడు, చూచుటకు సుందరమైన వాడు, నేను కోరుకున్నవాడు ఇతడే అంటున్నాడు దేవుడు. సుందరమైన వాడట. మరి పై సౌందర్యం కాదు దేవుని కోరుకునేది, మన అంతరంగ స్వభావాన్ని కోరుకుంటాడు. నీవు నేను దేవుని మందిరంలో ఒక మంచి ఒలీవ మొక్కల వలె ఉన్నామా? దేవుని సన్నిధిలో మరి ఇటు అటు ఊగిపోయే పిల్లల్లాగా ఉన్నామా? ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నామా? ఒలీవ మొక్కని ఇక్కడి నుంచి తీసి ఎక్కడికో పక్కన ఎక్కడికో మార్చలేరండి. దాన్ని
ఈ చెట్టు ఈ యొక్క మొక్కను తీసి అక్కడి నుంచి తీసి అక్కడికి మార్చలేం. ఆ ఒలీవ మొక్క ఎదుగుతున్నప్పుడు భూమిలో అది నాటబడి దాని వేర్లు తన్నుకొని అది బలముగా ఉంటుందటండి. దాన్ని ఎవరు తీయలేరు. ఒకవేళ దాన్ని నరికేసినా అది తిరిగి చిగురిస్తుందట. నోవాహు జలప్రలయం అయిపోయిన తర్వాత పావురాన్ని పంపించినప్పుడు ఆ పావురం దేన్ని తీసుకొచ్చిందండి? ఒలీవ చిగురాకును తీసుకొచ్చింది. అంటే దానిలో ఎంత జీవం ఉందో చూడండి. అది ఇంకా బ్రతికి ఉన్నదని ఎలా చూపించబడుతుందో చూడండి. నీవు కూడా దేవుని మందిరములో జీవము కలిగిన వాడిగా, జీవము కలిగిన దాని వలె, ఒలీవ మొక్క వలె నీవు కూడా దేవుని సన్నిధిలో ఎదగాలి. ఎన్ని శ్రమలండి దావీదుకి, ఎన్ని శ్రమలు వచ్చినా అంటున్నాడు, నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను అంటున్నాడు. హోషేయ గ్రంథంలో ఒక మాట ఉంది, 14:6 అతని కొమ్మలు విశాలంగా పెరుగును, ఒలీవ చెట్టుకున్నంత సౌందర్యము అతనికి ఉండును. సౌందర్యం అతనికి ఉండును. ఎంత చక్కగా అంటున్నాడో, నేనైతే దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటున్నాడు. నేనైతే దేవుని సన్నిధిలో ఒదిగి ఉంటాను అంటున్నాడు దావీదు. అటువంటి భూమిలోకి వెళ్ళి చొచ్చుకొని వెళ్ళిన ఒలీవ మొక్క వలె నీవు నేను ఉండాలి. దేవుని మందిరంలో దావీదు అంటున్నట్లుగా పచ్చని ఒలీవ మొక్క వలె, నాటబడిన మొక్క వలె మనము కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. యోతాము అంటున్నాడు కదా, యోతాము అంటున్నాడు ఒక ఉపమాన రీతిలో మొక్కల గురించి చెప్తున్నాడు. అక్కడ రాజుగా అభిషేకింపబడిన వారు, దేవుని మాట వినేవాళ్ళు ఎలాగుండాలో చెప్తున్నాడు. మొక్కలను ఉదాహరణగా తీసుకొని ఏమంటున్నాడు, న్యాయాధిపతులు 9:9 అంటున్నాడు, చెట్లన్నీ వచ్చి ఒలీవ చెట్టుతో అంటున్నాయంట, మమ్మను ఏలమని. అప్పుడు ఒలీవ చెట్టు అంటుందంట, నేను మానవునికి దేవునికి ఉపయోగపడే మరి దేవుని ఆ తైలమును ఆ సన్మానించుటకు నా తైలమును ఇయ్యక మాని చెట్ల మీదకు రాజునై ఉండి ఇటు అటు ఊగుతూ వచ్చేదనా, మిమ్మల్ని ఏలేదనా. ఉపయోగపడే తైలమును, దేవుని కొరకు ఉపయోగపడే తైలమును ఇచ్చుట మాని మీ కొరకు నేను రాజుగా మీ కొరకు నేను పనిచేయాలా? దేవుడి కన్నా నేను ఎవరికి పని చేయను, దేవుని కొరకే నేను పని చేస్తాను, దేవుని కొరకే నేను ఉపయోగపడతాను, నేను మనుషుల కొరకు ఉపయోగపడనంటుంది. అంజూర చెట్టును అడుగుతున్నప్పుడు, నేను కూడా నా కాయలు ఇయ్యక మానునా నేను రాజుగా ఉండను అంటుంది. ద్రాక్ష చెట్టును అడిగితే ద్రాక్ష చెట్టు కూడా అదే అడుగుతుంది, నేను ద్రాక్షారసము ఎక్కిక మానుతానా? ఈ రాజులకు, ఈ మనుషులకు మరి నేను ఇవ్వవలసిన, నాకు పని ఇచ్చిన ఆ పని నేను మాని నేను రాజుగా ఉంటానా? ఈరోజు పదవుల కొరకు ఆశపడతాం, గొప్ప స్థితి కొరకు ఆశపడతాం, దేవుని సన్నిధిని కూడా విడిచిపెట్టేసుకొని మనము బ్రతకడానికి ఇష్టపడిపోతాం. దేవుడు అంటున్నాడు కదా, నీవు దేవుని మందిరములో ఒలీవ మొక్క వలె నాటపడతాను అని దావీదు అంటున్నట్లుగా ఈరోజు దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు, నీవు కూడా అలాగుంటావా? అందుకని అంటున్నాడు ఇర్మియా గ్రంథంలో 11:16 ఒక చక్కని మాట, నీకు నేను ఒక పేరు పెడతాను అంటున్నాడు. నిన్ను నన్ను ఏమన్నో తెలుసా? తన పిల్లలైన ఇజ్రాయేలుతో అన్నా అది చక్కని ఫలము గల ఒలీవ చెట్టు అని యెహోవా పేరు పెట్టెను. ఎవరికో తెలుసా? నీకు నాకే. నీవు దేవుని సన్నిధిలో నాటబడిన ఒలీవ మొక్క వలె నీ మందిరంలో నాటబడుతున్నావా? అక్కడికి ఇక్కడికి ఊగిపోతూ ఆ మందిరం అని అక్కడికని ఎక్కడికని అక్కడ మీటింగ్స్ ఇక్కడ మీటింగ్స్, నీ మందిరములో ఉండే వాటిని నువ్వు పాల్గొనవు కానీ పరుగులు పెడుతున్నావేమో. దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీవు నాటబడతావా? అతడు నీటి కాలవల యోరన్న నాటబడినవాడే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నీవు దేవుని సన్నిధిలో ఉంటావా అని అడుగుతున్నాడు. అతను నీటి కాలువలు యోరన నాటబడినవాడు గనక అతను ఫలమిచ్చు చెల్లు. అతని దేవుని యొక్క ఆశీర్వాదం చూడండి, 128వ కీర్తన 3వ వాక్యాన్ని చూస్తే అతని పిల్లలు తన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారట. నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు, నీ పిల్లలను నీవు చూస్తావు. ఈ భూమి మీదే కాదండి, మనము దేవుని సన్నిధికి వెళ్ళిపోయినా, పరలోకానికి వెళ్ళిపోయినా దావీదు గురించి ఈరోజు మనం ఎలా చెప్పుకుంటున్నామో మన పిల్లలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మన గురించి సాక్ష్యము చెప్పుకోగలుగుతారు. మన నడవడిక, మన ప్రవర్తన, మనము నాటబడిన విధానమును పచ్చని ఒలీవ మొక్కల వలె ఎలాగూ మందిరంలో ఉన్నామో వారు మన గురించి చెప్పుకుంటారు. నీవు మంచి బిడ్డగా చక్కని ఒలీవ మొక్క వలె నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీకు పెట్టిన పేరు పచ్చని ఒలీవ మొక్క వలె
నీవు ఫలించు ఒలీవ చెట్టు వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉండడానికి ప్రయత్నిద్దామా? దేవుడి మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.